హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నిజదర్శిని యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డైమండ్స్ 250 mg టాబ్లెట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అప్థమాలజీకి సంబంధించినటువంటి మెడిసిను. దీనిని మనకు మార్కెట్లో టాబ్లెట్స్ రూపంలో ఇవి లభ్యమవుతాయి. ఇది 250 mg, 500 mg మరియు 375 mg మోతాదులో టాబ్లెట్స్ రూపంలో మనకు లభ్యమవుతుంది. ఓకే, దీని యొక్క ఉపయోగాలు చూసుకుంటే దీనిని వివిధ రకముల వాపులకు, మూర్ఛ వ్యాధికి మరియు గ్లకోమా చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు. అయితే ఎక్కువగా దీనిని గ్లకోమా అనే వ్యాధికి ట్రీట్మెంట్ కోసము ఈ యొక్క టాబ్లెట్ను ఉపయోగించడం జరుగుతుంది. గ్లకోమా యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటుందని చూసుకుంటే చూపు లోపము, కంటిలో ఎరుపుదనం, కంటిలో చూపు మసకబారటము, దురద మరియు నొప్పితో కూడిన కళ్ళు, అస్పష్టమైన దృష్టి మొదలైనటువంటి లక్షణాలు మనకు ఈ యొక్క గ్లకోమా సమస్యలో కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్లకోమాకు చికిత్స చేయడానికి డైమండ్స్ 250ని ఉపయోగిస్తారు. ఇది కార్బానిక్ అన్వర్డ్రైజ్ ఇన్హిబిలేటర్. ఇది మూత్రపిండము ద్వారా గ్రహించిన మరియు తీసిన నీటి మొత్తాన్ని పెంచుతుంది మరియు దాని యొక్క నిర్మాణాన్ని తగ్గించడం ద్వారా కంటి గ్రుడ్డిలో ద్రవం ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నొప్పిని కలిగించే నాడి డిశ్చార్జెస్ను అడ్డుకుంటుంది. అయితే అదేవిధంగా ఈ మెడిసిన్ ఎవరికి వాడకూడదు, ఎటువంటి కండిషన్లో వాడకూడదు అనే విషయాన్ని కూడా మీకు నేను వివరిస్తాను. రక్తంలో పొటాషియం మరియు సోడియం తక్కువ స్థాయిలో ఉండడం కానీ, లేదా అడ్రినల్ గ్రంథి సమస్యలతో బాధపడుతున్నా, లేదా అధిక క్లోరైడ్ లేదా ఇతర ఎలక్ట్రోలైట్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ డైమండ్స్ 250 mg టాబ్లెట్ను వాడకపోవటము మంచిది. అదేవిధంగా దీని యొక్క దుష్ప్రభావాలు చూసుకుంటే ఈ డైమండ్స్ 250ని నోటి ద్వారా ఆహారం తీసుకున్న తర్వాత కానీ, ఆహారం ముందు కానీ తీసుకోవచ్చు. ఈ యొక్క టాబ్లెట్ని తీసుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఒకవేళ కడుపు నొప్పి ఏమైనా సంభవించినప్పుడు చికాకు తగ్గించడానికి కొంత ఆహారాన్ని అధికంగా తీసుకోవటము ఉత్తమమైన పని. అయితే ఈ డైమండ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్నిసార్లు మాత్రము కొన్ని యొక్క మార్పులు సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి. అవి వాటిలో రుచిలో కొద్దిపాటి మార్పులు, మగత, అస్పష్టమైన దృష్టి, తరచుగా మూత్ర విసర్జన, వాంతులు మరియు అతిచారము, ఇటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. వీటి యొక్క తీవ్రత ఎక్కువగానైతే దగ్గరలో ఉన్న డాక్టర్కు తీసుకెళ్ళి తగిన చికిత్స చేయించటము మంచిది. మిత్రులారా, నా ఛానల్ని మీరు మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు మీరిచ్చే ప్రోత్సాహము నాకు ఒక బూస్ట్ లాగా పనిచేసి నేను మరెన్నో మెడిసిన్స్ గురించి వీడియోల ద్వారా మీకు పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.